నెక్స్ట్ స్టెప్ ఏంటి జేడి? అవినాష్కి కార్తిక్కి ఆఖరి అవకాశం ఇస్తున్నాం సార్. జరిగింది చూసి భయపడి లొంగిపోతే ఇక్కడితోనే అంతా ఆపేయొచ్చు సార్. లేదు అంటే కృష్ణమూర్తి గారిని మళ్ళీ పిలవాల్సి ఉంటుంది సార్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ నౌ. చూద్దాం ఏం జరుగుతుందో. గుడ్ వర్క్. అందరూ పైనుంచి వచ్చే ప్రెజర్స్ని నేను హ్యాండిల్ చేస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఎస్పెషల్లీ జేడి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవినాష్కి మీరెవరో ఎక్కడుంటారో తెలుసు. ఎప్పుడైనా వాడు అటాక్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉంటాం సార్. జై హింద్. జై హింద్. టేక్ కేర్. రమ్య సార్, కృష్ణమూర్తి గారిని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెతుకుతుందని మీడియాకి స్టేట్మెంట్ రిలీజ్ చేయండి. ఓకే సార్. పోస్ట్ మార్టం అయ్యాక రాహుల్ బాడీని వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే మేడం. కేడి వెళ్దామా? పద. పగలంతా ఆఫీస్లో పనిచేసొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు నీకెందుకమ్మా జగదాత్రి? నేను చూసుకుంటాను కదా. పర్లేదత్తయ్య, ఇంట్లో పనంతా మీరొక్కరే చేస్తున్నారు కదా, నేనున్నప్పుడైనా హెల్ప్ చేయనివ్వండి. అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు నిషిక మాట, మనిషి పద్ధతి చూస్తుంటే దాన్ని మేము సరిగ్గా పెంచలేదనిపిస్తోంది. నేను రేఖ మీ అమ్మ మీద పంతంతో, పట్టరాని కోపంతో నిషికని కూడా చెడగొట్టేశాం. అది నీ మీద మీ అమ్మ మీద కోపం పెంచుకునేలా చేశాం. మీరు నిజం తెలుసుకొని ఇలా మారినట్టు నిషిక కూడా మారుతుందత్తయ్య. అప్పటి వరకు నిషి ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా నేను కూడా ఓర్చుకుంటాను. నీ మంచి మనసుకి ఆ దేవుడంతా మంచే చేస్తాడే. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేలోపు నిషికని మార్చడానికి ప్రయత్నిస్తాను. అయ్యో, అందరూ వచ్చేస్తున్నారు. మీరు నిషిక గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను కదా. మీరు దొరికిపోకుండా ఉంటే చాలు. సరే. ఒరేరు గుంటా, ఆగు. ఇక్కడ కూర్చున్నావేంటి? తినడానికి కూర్చున్నాను. ఇది ఈ ఇంటి పెద్ద స్థానం. నువ్వెట్టా కూర్చుంటావు? లేలే, ఈ కుర్చీ కౌశికమ్మ గారిది. నువ్వెళ్ళి అటెటన్నా కూర్చో. లేలే. నిషి, ఆగు. అక్క వాళ్ళు వస్తున్నారు. వదిలే, ఇట్రా, ఇక్కడ కూర్చో. పో. రండమ్మా, రండి. కూర్చోండి. వడ్డిస్తాను. తినండమ్మా, తినండి. చాలా చాలా తినండి బాబు గారు, తినండి. ఇంకొంచెం చాలు తినండి. చిలకమ్మా, వంటలు బాగా చేసావు, అదిరిపోయాయి. అవునా బాబు గారు? ఇదిగో పప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలు కొంచెం వేసుకోండి. ఏందమ్మి, ఆయనకొక్కడికేనా? మాకు కూడా వడ్డించేది ఏమైనా ఉండదా? మీకు లేకుండా ఎట్టా ఉంటదమ్మా. ఇదిగో వేసుకోండి. చూసినా అమ్మే, మీ మామకేమో దగ్గరుండి వడ్డిస్తా ఉండది. నేను అడిగితేనేమో వేసుకొని ఆడే పెట్టేసి ఉండది. జగదాత్రి ఆ చిలకమ్మని చాలా బాగా ట్రైనింగ్ చేసి తీసుకొచ్చినట్టుంది అత్తయ్య. అందుకే మాట, మర్యాద అన్నింటిలోనూ తేడా చూపిస్తోంది. దాత్రి, రాగిని ఆంటీ మీద నిషి వాళ్ళు డౌట్ పడుతున్నట్టున్నారు. మనం ఏదో ఒకటి చేయకపోతే ఆంటీ దొరికిపోతారు. తెలిసిన ఇంట్లో బంధువుల మధ్యలో నటించడం చాలా కష్టం. కానీ పాపం అత్తయ్య ట్రై చేస్తున్నారు కేదార్. అప్పుడప్పుడు తను నటిస్తున్న సంగతి మర్చిపోతున్నారు. ఇదంతా అత్తయ్యకి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మనమే మేనేజ్ చేయాలి. అయితే అప్పటి వరకు
ఆ ఆంటీని నాన్నకి పిన్నికి దూరంగా పెట్టాలి. అప్పుడే ఏ ప్రాబ్లం ఉండదు. మ్, అయ్యో బాబు గారు ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. చూసుకొని తినాలి కదా. మెల్లగా మెల్లగా బాబు గారు. ఏ చిలకమ్మా, ఏం చేస్తా ఉండావు? నా మొగుడిని ముట్టుకోవడానికి ఎంత ధైర్యమే నీకు? పోరబోయిందని నీళ్ళిచ్చినాను, అంతే కదేంటి? నీళ్ళిచ్చేదానికి కట్టుకున్న పెళ్ళాన్ని నేను ఉండాను కదా. నువ్వెవరు ఇచ్చేదానికి? మావయ్య గారికి ఆస్తమా ఉంది కదా, అందుకే పొరపోగానే పక్కనే ఉందని నీళ్ళిచ్చి తల మీద కొట్టారు. దానికెందుకు అంతలా అరుస్తున్నారు పిన్ని? పాపం నాన్న మంచి కోసమే కదా చేసింది. ఆ మంచి కోసం నెత్తిన కొడుతుంది, బాగు కోసం బెడ్షీట్ మీదేసుకొని ఆవిరి పడుతుంది. ఈ అమ్మి పద్ధతి ఏమీ బాగోలేదమ్మి. చిలకమ్మ మన మంచి కోరే మనిషి పిన్ని, ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు? అది అలా గడ్డి పెట్టు మమ్మీ పిన్నికి. ఆ నేను గడ్డి తింటాను, మీరు ఆ చిలకమ్మ చేసిన రుచికరమైన వంటలు తినండి. మ్మ్. ఛ! ఎట్ట తింటున్నాడా చూడు. ఓరి నా మతిమండా. జగదాత్రి, నీకిష్టమని రొయ్యల కూర చేసిన, వడ్డించడం మర్చిపోయినా. రొయ్యల కూర జగదాత్రి తినదు చిలకమ్మ. మామూలు రొయ్యల కూర అయితే తిందమ్మా, అందుకే గోంగూర రొయ్యల కూర చేసినాను. అదంటే జగదాత్రికి భలే ఇష్టంలే. జగదాత్రికి గోంగూర రొయ్యల కూర ఇష్టమని మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. మరి నీకెలా తెలుసు? నా మేనకోడలు ఇష్టాలేంటో నాకు తెలీదా? మేనకోడలా? చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నా. ఆ మాత్రం తెలీదా ఏంటి? మీరు జగదాత్రిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారా? జగదాత్రికి అత్త అంటే మా రాగిని అత్తయ్యే, ఇంకా ఎవ్వరూ లేరు. మరి నీకు జగదాత్రి కోడలెలా అయ్యింది? అవును చిలకమ్మ, నేను ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. జగదాత్రి నీ సొంత మనిషిలా, మేము నీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. ఏయ్, అడుగుతుంది నిన్నే, చెప్పు. జగదాత్రి నీకు కోడలెలా అవుతుంది? అంటే నిషి చిలకమ్మ వాళ్ళ కోడల గురించి చెప్తుంది.